హాయ్ ఫ్రెండ్స్, ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, జాక్ మిషన్ కి ఏ నీడిల్స్ యూస్ చేస్తున్నారో చెప్పండి అక్క ప్లీజ్ అని. నేను స్టార్టింగ్ నుంచి యూస్ చేస్తున్నది అయితే ఈ నీడిల్స్ అండి. ఆ నీడిల్స్ అన్ని ఇరిగిపోయినాయని చెప్తే మా ఆయన అయితే ఇంకా రీసెంట్ గా ఇవి తీసుకొచ్చారు. ఫ్లయింగ్ టైగర్ అని ఉంది. ఫస్ట్ యూస్ చేస్తున్నది ఇది. రెండు కూడా ఒకే నెంబర్ అండి, 18 110 నెంబరు. ఈ రెండు కూడా బాగానే యూస్ అవుతున్నాయి. ఇవి మనకి ఒక ప్యాకెట్ లో 10 నీడిల్స్ అయితే వస్తాయండి. ఒక్కొక్క నీడిల్ కొనాలంటే 15 రూపీస్ అలా ఉంటుందేమో. ఒక ప్యాకెట్ వైస్ తీసుకుంటే మనకి 100 రూపీస్ కి లేకపోతే 90 రూపీస్ కి అయితే వస్తాయి. నాకు దగ్గరలో ఉన్న టైలరింగ్ మెటీరియల్ షాప్ లో తీసుకొచ్చారండి మా ఆయన. ఈ నీడిల్ మొత్తం కూడా గోల్డ్ కలర్ లో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోల్డ్ వచ్చి లాస్ట్ లో మాత్రం ఇలా స్టీల్ లాగా ఉంటుందండి. మనం స్టోన్ బ్లౌజులు కుట్టినప్పుడు, మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టినప్పుడు మాత్రమే నీడిల్ అనేది మొక్కబోవడం జరుగుతుంది. కానీ మిగిలిన టైంలో అయితే అసలు ఇబ్బందే పెట్టదండి. కుట్టు అయితే కరెక్ట్ గా వస్తుంది. మనకి కుట్టు అనేది లూస్ రావడం మిషన్ ప్రాబ్లం కాదండి, మనకి నీడిల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కాబట్టి మంచి నీడిల్స్ తెచ్చుకొని యూస్ చేసుకోండి. నేను యూస్ చేస్తున్న ఈ రెండు బ్రాండ్స్ నీడిల్స్ కూడా చాలా బాగా యూస్ అయ్యాయండి. నార్మల్ బ్లౌజులు కుడితే అసలు విరగదండి నీడిల్. ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు. ఈ నీడిల్స్ జాక్ మిషన్స్ కే కాదు, మెరిట్ మిషన్స్, మిగతా పవర్ మిషన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు యూస్ అయిందని అనుకుంటున్నాను. యూస్ అయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా యూస్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.